హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో బెండకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. సో ఎప్పుడైనా మీరు బెండకాయ కూరలు కానీ ఏవైనా కూరలు తిని నోరు చెప్పబారిపోయినప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తినండి. బెండకాయతో చాలా బాగుంటుంది. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, తెల్లగడ్డ ఇవన్నీ తీసుకోవాలండి. నేను అర కేజీ బెండకాయలకి ఒక 3 టమాటాలు కూడా వేసుకున్నాను. ఫస్ట్ అయితే గరిటెంత ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 15 ఎండుమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని, అలాగే తెల్లగడ్డ కొద్దిగా వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయితే మనకు మంచి సువాసన అనేది వస్తుంది. సో ఆ ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగుంటుందండి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే మనకు అంత బాగుంటుంది. సో ఇవి బాగా మనము దోరగా రోస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బెండకాయలు, టమాటాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. మీకు రోలు ఉన్నట్టయితే రోట్లో చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చళ్ళు ఎప్పుడైనా మనం రోటి పచ్చళ్ళు చేసుకుంటేనే బాగుంటాయండి. సో ఇంకా మనకి రోల్ అవైలబిలిటీ లేనప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో చేసుకోవచ్చు. సో గరిటెంత ఆయిల్ వేసుకొని అదే పాన్లో బెండకాయల్ని బాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు అలా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. సో చూడండి, బెండకాయలని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత టమాటాలు కూడా వేసి ఒక 10 నిమిషాలు మగ్గబెట్టేసుకుంటే మనకు బెండకాయ టమాటా అనేది బాగా ఇందులోనే ఫ్రై అయిపోయి బాగా ఉడికిపోతుందండి. ఇలా టమాటాలు కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని సిమ్లో ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకుంటే టమాటాలు కూడా బెండకాయలు మొత్తం అంతా బాగా ఉడికిపోతుందండి. సో చూసారుగా, ఇందులోనే బాగా ఉడికిపోయింది. ఇందులోనే గుజ్జులాగా అయిపోతుందండి. సో ఇది మొత్తం ఇలా గుజ్జులా అయిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని తర్వాత బెండకాయ టమాటాను వేసి ఒక్కసారి మిక్సీకి అలా పడితే సరిపోతుందండి. మరి దీన్ని మెత్తని పేస్ట్లా చేసుకుంటే బాగోదు. కాబట్టి కాయలు కాయలుగా కొంచెం ఉంటేనే మనకి ఎప్పుడైనా పచ్చళ్ళు బాగుంటాయి. జస్ట్ మనం రోట్లో ఎట్లా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత పోపు పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా పోపు పెట్టేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. మీకు పోపు అవసరం లేదంటే పెట్టుకోని అవసరం లేదండి. నేనైతే పోపు అయితే పెట్టాను అనమాట. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి కొద్దిగా వేసుకొని బెండకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నెయ్యి అలవాటు లేని వాళ్ళు అలాగే తిన్నా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. నేనైతే బెండకాయకి చాలా దూరం ఉంటానండి. నాకు బెండకాయ కర్రీస్ అయినా ఏవైనా నచ్చదు. అలాంటిది ఇలా బెండకాయ పచ్చడి చేసుకున్న తర్వాత నాకు బెండకాయ పచ్చడి బాగా నచ్చిందనమాట. కూరల కంటే ఇది బెస్ట్ అనిపించింది. సో మీలో ఎవరైనా బెండకాయలు ఇష్టపడిన వాళ్ళు ఉన్నా కూడా ఇలా పచ్చడి చేసుకొని తినండి. చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.